ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు, భక్తులు, ఆత్మవిచారణ చేసేటువంటి వారు ఆశ్రమానికి రావాలి అని అంటున్నారు. ఇది చాలా దూరమైనటువంటి ప్రదేశము, మారుమూల ప్రదేశం. అయినప్పటికీ మేము వస్తామంటున్నారు, అడ్రస్ పెట్టండి అంటున్నారు. మీరు రావడంలో తప్పేం లేదు, కానీ మీరు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ఇంత దూరం రావడము ఎందుకోసము? మరి మమ్మల్ని దర్శించడము, మా ద్వారా మంచి విషయాలు, ఇంకా ఏమైనా రహస్యాలు తెలుసుకోవాలనే కదా. మరి సపరేట్గా మీకు ఇంక ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. దయామయుడైన పరమేశ్వరుడే ఈ ఉపాధి నుండి సత్యవాక్కులను పలికిస్తున్నాడు. మేము కేవలము నిమిత్త మాత్రము ఆ పరమాత్మయే ఈ ఉపాధి నుండి ఒక సందేశాన్ని ఇప్పిస్తున్నాడు. దయవంచి మా యొక్క ప్రవచనం పైన కానీ మా మీద మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరున్న ప్రదేశములోనే మీరు చక్కగా శ్రవణం చేయండి, మననం చేయండి. నిధిధ్యాసన సాక్షాత్కారం మీకు కలిగి తీరుతుంది. కాబట్టి మీరు ఇంతకు పూర్వమే గురువుల ద్వారా బ్రహ్మోపదేశం పొంది ఉన్నట్లయితే మీరు అదే మార్గంలో మీ గురువులు చెప్పిన ప్రకారమే మీరు ధ్యానం చేసుకుంటూ, యోగం చేసుకుంటూ, అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రవచనాలు కూడా వినండి. ఏదైనా సాధనా రహస్యాలు ఉంటే ఇందులో మీరు తీసుకొని వాటిని ఆచరించండి, తరించండి. కాబట్టి మీరు ఇంత దూరం వచ్చి వ్యయ ప్రయాసాలు కోర్చి, మరి ఇది మారుమూల ప్రదేశము, వసతి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఆశ్రమాన్ని ఎక్కువ విస్తరింపజేసుకోలేదు మనం. ఎందుకోసము అంటే, ఇది కూడా ఆశ్రమాన్ని ఎక్కువ విస్తరింపజేస్తే అది కూడా ఒక బాధ్యత అయిపోతుంది, అది కూడా ఒక పెద్ద సంసారమే అయిపోతుంది. అందుకనే మేము కేవలం ఉండడానికి ఒక చిన్న గది, ఇక్కడ ప్రవచనం చేసే దగ్గర ఈ మర్రి చెట్టు దగ్గర ఒక గది, ముందు పక్కన మనకు ఆలయం ఉంది. మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క మా ఆరాధ్య దైవమైనటువంటి విగ్రహ ప్రతిమలు, అలాగే కాశీ విశ్వేశ్వరుని పేరు మీదుగా ఇక్కడ ఒక శివలింగము, అన్నపూర్ణమ్మ విగ్రహము. మరి కొంతమేరకే ఆశ్రమం ప్రాంగణం ఉంది. ఇది అరణ్య ప్రాంతము. బాగా చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది, వేసవి కాలంలో కొంత చల్లగా ఉంటుంది, చెట్లున్నాయి కనుక. మరి ఎక్కువ సాయంత్రం వేళ చిన్న చిన్న పురుగులు అంటే పాములు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దగ్గర, అరణ్యానికి దగ్గరగా ఉన్నాము. మీరు రాకూడదని, మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అదే అంశాన్ని నేను ఇక్కడ మరి భగవంతుడు మా ద్వారా పలికిస్తున్నాడు. ఇంతకంటే బాగా చెప్పేటువంటి గురువులు కూడా ఉన్నారు. నేను కూడా వింటున్నాను మహానుభావులు చెప్పే వాక్యాలు. చాలా చక్కగా అద్వైత సిద్ధాంతాన్ని మాకంటే కూడా చాలా బాగా చెప్తున్నారు. బాగా ప్రస్థానత్రయ భాష్యమైతేనేమి, ఉపనిషత్తులైతేనేమి, భారత భాగవతాలైతేనేమి మాకంటే కూడా సుస్పష్టముగా చెప్తున్నారు. అయితే స్వామీజీ మీరెందుకు చెప్తున్నారు? మీరు కూడా ఆ వాక్యాలు వాళ్ళు చెప్పే గురువులు వింటున్నారు కదా, మరి ఎందుకు చెప్తున్నారు అంటే, అందరికీ అన్నీ తెలియవు, అట్లని తెలియకపోవు. ఏకం సత్తు విప్రా బహుదా వదంతి అన్నారు పెద్దలు. కాబట్టి ఒకే సత్యాన్ని పలు రకాలుగా సాధకులకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క సులభ మార్గంలో సాధకులకు బోధ చేస్తున్నారు. యూట్యూబ్ పుణ్యమా అన్నట్టుగా ఈ సెల్ ఫోన్ మంచికి ఉపయోగపడుతున్నది, చెడుకు ఉపయోగపడుతున్నది. కాబట్టి అన్ని విషయాలు కూడా మనకు సెల్ ఫోన్లోనే యూట్యూబ్లో వస్తున్నవి. కాబట్టి మరి మేము చెప్పే ఈ ప్రవచనాన్ని మీరు
శ్రద్ధగా విన్నట్టయితే, శ్రవణం చేసినట్లయితే ఇందులో మీకు సత్యం అని అనిపిస్తేనే మీరు వినండి. ఎందుకంటే కాలయాపన, టైం వేస్ట్ అయిపోతుంది, జరిగిపోయిన కాలం తిరిగి రాదు. మరి మహనీయులు చెప్పే వాక్యాలలో మహనీయులు చెప్తున్నారు యూట్యూబ్లో, వాటిల్లో మా ప్రవచనాలు కూడా కొన్ని ఉన్నవి. అవి మీకు నచ్చితే, మీ మనసుకు శాంతి సమాధానాలు దొరికితే, మీరు సత్యం అనిపిస్తే వీటిని శ్రవణం చేయండి. తత్ఫలితంగా మీకు ఆత్మజ్ఞానము మీరుండే చోటనే మీకు కలుగుతుంది. మా పైన విశ్వాసం ఉంచండి. ఇది స్వార్థముతో చెప్పిన మాట కాదు, నిస్వార్థముతో చెప్పిన మాట. మీరు ఏకాంతంలో రోజు 10 నిమిషాలు మేము చెప్పినట్టుగా మీరు స్వరూప ధ్యానం చేసుకోండి. మీరు ధ్యానం చేసేవారైతే కదలక మెదలక 1 గంట కాలం ధ్యానం చేసుకోండి. లేదా మీ గురువులు మీకు అజప గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసుంటే అది సందళ్ళేని గదిలో కూర్చొని మీరు శ్వాసను ఎక్కువ లాగకండి, మెల్లగా శ్వాసతో మనసును జతపరచండి. ఆరోహణ అవరోహణ పద్ధతులు ఎరిగి మనసులోనే మీరు భావన చేయండి. శ్వాస పైకి వెళ్ళేటప్పుడు సో అనే భావన చేయండి, కిందికి వచ్చేటప్పుడు హమ్ అని భావన చేయండి. ఎందుకు అంటే ఈ టెక్నిక్ తెలియకపోతే శ్వాసను ఎడాపెడగా పీల్చి లాగి వదలడం వల్ల శిరోవేదన కలుగుతుంది. 10 శ్వాసలు కూడా 10 మంత్రాన్ని కూడా మీరు జపం చేయలేరు. కాబట్టి సోహం మంత్రము ఎప్పుడు మరుపు, సోహం అనే మంత్రానికి మరి ఇంత విలువ ఇచ్చారు. ఆ సోహం అనే భావన కూడా పోయి మీరు కేవలము సమాధి స్థితిలో మిగిలిపోగలరు. ధ్యానము, యోగము, జపము, పూజలు ఇవన్నీ కూడా మీ స్వరూపాన్ని మీకు అనుభవానికి తెచ్చే మేరకే మనకు సద్గురువులు మరి మహనీయులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది అరణ్య ప్రాంతము, ఇది అందరము మరి ఒకే ఆలయంలో పండుకోవాల్సి ఉంటుంది. రాత్రి వేళ మరి బాత్రూములు అంతంత మాత్రమే ఉన్నవి. ఒక చిన్న అన్నశాల మాత్రం, అంటే వంటశాల ఉన్నది, అంతంత మాత్రమే. ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోవడం లేదు, తక్కువ చెప్పుకోవడం లేదు, మిడిల్ క్లాస్లో ఉన్నాం మనం. మరి ఎందుకు బోధ చేస్తున్నాము అంటే ఇది కరోనాలో మన శిష్యులు ప్రవేశపెట్టారు. మాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే మాకంటే ఎంతో గొప్పగా, ఉన్నతంగా, బాగా విద్యావంతులు ప్రతి అక్షరమునకు ప్రతి పదార్థాన్ని చూపిస్తూ చెప్తున్నారు. మేము అంతంత మాత్రమే చెప్తున్నాము. మేము తక్కువ చదువుకున్న వారిని ఎక్కువ ధ్యానము, యోగము, జపము చేసుకుంటూ మేము ఈ 4 వాక్యాలైనా మీ ముందు చెప్పగలుగుతున్నాం. వాస్తవంగా విచారించినట్లయితే ఇది మా గురుదేవుని అనుగ్రహం వలన, నేను గురువు అనుగ్రహంతో మాత్రమే మీకు బోధ చేస్తున్నాను. అలాగే మా ఆరాధ్య దైవం మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆశీస్సులతో, జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క అనుగ్రహం చేత ఈ 4 వాక్యాలైనా నేను బోధ చేస్తున్నాను. ఎన్నో తప్పులు దొల్లి ఉండవచ్చు, ఎన్నో అశాస్త్రీయమైన వాక్యాలు నేను పలికి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించి మీరు తరించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ధ్యానమైన, యోగమైన, జపమైన మీరు తప్పక ఆచరించినప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుంది. నేను చెప్పని, ఇంకొకరు చెప్పని, ఎవరు చెప్పని, చివరకు భగవంతుడే చెప్పినప్పటికీ కూడా మీరు తప్పకుండా విశ్వాసముతో మీరు సాధన చేసినప్పటికీ మీకు ఆత్మానుభవం కలిగి తీరుతుంది. ఏదో శ్రవణం చేశాము, మననంతో కొంతమంది ఆగిపోతారు. అలా కాదు. మీరు ఆత్మవిచారణ చేసేవారైతే, మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మదర్శనం పొందాలి అనేటట్టయితే మీకు ఒక రహస్యము, ఒక సూక్ష్మం చెప్తాను. మీరు బాగా శ్రవణం చేయాలి, గురువులు చెప్పేది. ఆ శ్రవణంతో పాటు మననం కూడా చేయాలి. మననంతో పాటు నిధిధ్యాసన అనేటువంటి జ్ఞాననిష్ట కూడా మీకు ఉన్నట్లయితే మీకు స్వానుభవం రాగలదు. కేవలము మీరు 10 నిమిషాలు కూర్చొని ఇక మేము ధ్యానం చేయలేము, యోగం చేయలేము, మేమే పరబ్రహ్మస్వరూపులం అయిపోయినాము అనుకోవడంలో తప్పేం లేదు, కానీ అనుభవం రాదు. కాబట్టి నిధిధ్యాసన అనే జ్ఞాననిష్ట మీకు ఉండియే తీరవలెను. అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు తమ యొక్క వివేక చూడామణిలో కూడా శ్రవణ మనన నిధిధ్యాసనలు ఎవరైతే సంపూర్ణముగా ఆచరిస్తారో అట్టి వారికి బ్రహ్మానుభవం కలిగి తీరుతుంది అని చెప్పారు. కాబట్టి శ్రవణంతోనే మాకు జ్ఞానం వచ్చింది అనుకునే వాళ్ళు కొందరు, మననంతోనే మాకు ఆత్మదర్శనం అయిందని కొందరు అలా భావిస్తూ ఉంటారు. అది వాస్తవం కాదు. సంపూర్ణమైనటువంటి బ్రహ్మానుభవము, బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఆధ్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి తరతి శోకమాత్మవిత్ అన్నారు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి శోకమోహములు లేవు.
బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు బ్రహ్మమే ఎగుదురు అని చెప్పి మనకు ఉపనిషత్తులు చెప్తున్నవి. కాబట్టి మీరు రావడంలో మరి ఏ విధమైన అభ్యంతరము లేదు, కానీ అయినప్పటికీ కూడా ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదు. మహనీయులు ఎందరో బోధ చేస్తున్నారు, అందులో మనం ఈ వాక్యాలు చెప్తున్నాం. కాబట్టి మీరు నా పైన ఏ విధమైనటువంటి సందేహాలు పెట్టుకోకుండా మీరు ప్రశాంతంగా మీరున్న చోటనే ప్రతిరోజు కూడా మీరు ఉదయము సాయంత్రము కనీసం గంట కాలమైనా మీరు స్వరూప ధ్యానంలో ఉండండి. లేదా మంత్రజపం చేసేవాళ్ళైతే ఒక గంట కాలం మంత్రజపం చేసుకోండి. లేదా ధ్యానం చేసేవాళ్ళైతే కనీసం వయసులో ఉండేవాళ్ళు 3 గంటలు ధ్యానం చేసుకోండి. అలా మీరున్న చోటనే మీరు క్రమము తప్పకుండా మీరు ధ్యానం చేసినట్లయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలిగి తీరుతుందని నేను ఆశీర్వాదం చేస్తున్నాను. కానీ మనకందరికీ ఆ అనుగ్రహం, ఆ జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇది నిస్వార్థంగా చెప్తున్న విషయం, మీరు అర్థం చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఎక్కువ గ్రంథాలు చదివి కానీ వాటి కంఠస్థం చేసి కానీ చెప్పదలుచుకోలేదు, చెప్పలేను కూడా. అన్నీ ముందే ప్రీ ప్లానింగ్గా చేసుకున్నప్పుడు ఈ సెల్ ఫోన్ ముందు కూర్చొని మాట్లాడలేము. భగవంతుని పైన భారం వేసి నేను ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాతనే శిష్యులు ఈ ప్రవచనం మీకు యూట్యూబ్ ద్వారా అందజేస్తున్నారు. కాబట్టి ఇది వాస్తవమే, సత్యమే. నేనేదో పేరు కొరకు కానీ ప్రతిష్టల కొరకు కానీ డబ్బుల కొరకు కానీ కాదు. ఒక్కరు తరించిన మా జన్మ చరితార్థం అవుతుంది. మరి ఆ కరోనా సమయంలో మా శిష్యులు ఈ అందరూ మహానుభావులు గురువులు బోధ చేస్తున్నారు. మన వంతు మనం కూడా సమాజానికి ఏదైనా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలి గురువుగారు అంటే అప్పుడు ప్రారంభమైనది ఇప్పటి వరకు ఇంతవరకు ఆగలేదు, జరుగుతూ ఉంది. కానీ నేను కూడా మౌనంగా ఉండాలని, ఎక్కువగా మాట్లాడాలని ఇష్టపడడం లేదు. మరి ఇది కూడా బరువు అవుతుందేమో, ఇది కూడా బంధాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి నేను కొద్ది రోజుల్లో ఈ ప్రవచనాన్ని కూడా ఆపాలనేటువంటి విధిని అనుకుంటున్నాను. వాస్తవంగా మరి పరోపకారార్థమిదం శరీరం అన్నారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు. పరులకు ఉపకారం చేయడమే పుణ్యము, పరులకు అపకారం చేయడమే పాపం అన్నారు. కాబట్టి ఏదో పరోపకారార్థము నేను తెలుసుకున్న ఈ 4 వాక్యాలు మీ ముందు ఉంచితే మీరు కూడా తరించగలరనే ఉద్దేశ్యముతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను. వాస్తవంగా మరి ఎంతో అభివృద్ధి జరిగిన ఈ రోజుల్లో ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో పీఠాలు, ఎన్నో సంఘాలు, ఎన్నో ధ్యాన కేంద్రాలు విస్తృతంగా ప్రచారములో ఉన్న ఈ రోజుల్లో మనం సామాన్యులు, బాగా చదువుకున్న పండితులు, తత్వజ్ఞానులు చక్కగా అందజేస్తున్నారు. భాషా ప్రావీణ్యం కలిగిన వారు వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో మన పుణ్యమా అన్నట్లుగా మరి మనకు ఈ సనాతన వైదిక ధర్మాన్ని మనకు ప్రబోధిస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళందరితో పోల్చుకున్నట్లయితే మనము సామాన్యులం, మనము తక్కువ చదువుకున్న వారిని ఏదో 4 వాక్యాలను మనము మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఎక్కడున్నా అక్కడే ఉంటూ మీరు ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ, పూజలు కానీ ఆచరిస్తూ నిష్కామ భావనతో కర్మలు ఆచరించండి. తప్పకుండా మీకు నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది. నైష్కర్మ్య సిద్ధి అంటే ఆత్మజ్ఞానం. కాబట్టి మీరు సోహం మంత్రం చేసుకోండి, లేదా మంత్రజపం చేసుకోండి, లేదా ధ్యానం చేసుకోండి, లేదా ఆత్మానాత్మ విచారణ చేసుకోండి. ఇంకా మహనీయులు కొందరు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధ చేస్తున్నారు. అవి వినండి, మనవి వినండి ఇంటూ కాలాన్ని వృధా చేసుకోకుండా మీరు ప్రత్యేకంగా మీ గృహంలోనే ఒక గదిని ఏర్పాటు చేసుకోండి. ప్రశాంతంగా ఉదయము సాయంత్రము ఆ గదిలోకి వెళ్ళి ధూపదీప నైవేద్యాలను భగవంతునికి అర్పించి ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ ఆచరించండి. క్రమము తప్పకుండా ఒకే టైంలో ఒకే స్థలంలో మీరు ధ్యానం చేయండి. తప్పకుండా మీకు 3 మాసాల్లో కానీ 6 మాసాల్లో కానీ మరి మీకు ఆసనం సిద్ధవుతుంది, ధ్యానం కూడా అలవడుతుంది, తర్వాత జ్ఞానం కూడా మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం.
ఈ రోజుల్లో సెల్ ఫోన్లో అనేకమైనటువంటి ఏమి కావాలనో అంతటి వసతి మనకు ఏర్పడింది. దయవంచి ఇంత దూరం రావాలనుకోకండి. మరి నేను కూడా ఎక్కువ జనాలు కావాలని కోరుకోవడం లేదు. జనం పెరిగే కొద్దీ వారందరికీ నేను చక్కటి సమాధానాలు ఇవ్వలేకపోవచ్చు. నేను కూడా సరైన సాధువును కాదేమో అనేటువంటి భావన ప్రజలకు ఏర్పడవచ్చు. కాబట్టి అవన్నీ లేకుండా మీరు ప్రశాంతంగా నా మీద ఉన్న గౌరవం మీకు అలాగే ఉంటుంది, మీ మీద ఉన్న గౌరవం నాకు అలాగే ఉంటుంది. కాబట్టి కొత్తకు వింత పాతకు రోత. కాబట్టి మీరు దూరంగా ఉంటే మమ్మల్ని బాగా ఆదరిస్తారు, సంతోషంగా మేము చెప్పే వాక్యాలు మీరు వినగలరు. అదే మీరు ఎక్కువ మా దగ్గర ఉన్నారనుకోండి, మీకు ఇంతేనా స్వామి చెప్పేది, ఇంతకంటే ఏముంది అనేటువంటి అభిప్రాయం కూడా ఏర్పడవచ్చు. కానీ ఇక్కడేదో మీరు రాకూడదని, ఇక్కడేదో మేము మీకు తెలియకూడదని ఉద్దేశం కాదు. మీరు మరి మా మీద ఉన్న గౌరవం మీరు అలాగే ఉంచుకోండి. మీరు చక్కగా ఆత్మధ్యానం చేసుకోండి, యోగం చేసుకోండి, జపం చేసుకోండి, పూజలు చేసుకోండి, ప్రార్థనలు చేసుకోండి. చిట్ట చివరగా మీరెవరో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని మీరు అనుభవానికి తెచ్చుకొని, ఇప్పుడే నేను ముక్తస్వరూపుణ్ణే గాని బంధస్వరూపుణ్ణి కాదు, నా యందు ఎప్పుడూ బంధము కానీ మోక్షము కానీ లేవు, నేను కేవలము నిర్వికారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ తత్వాన్నే నేను కానీ వేరు కాదు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తు చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటూ హరి ఓం.